అవును రవి గారు, మీరు కూడా ఇందులో గోస్ట్ హంటింగ్ ఏమైనా చేశారా లేకపోతే? నేను అసలు ఏం చేయలేదండి, నా మీద ప్రయోగించబడింది. ఓ, ఏం ప్రయోగించారు మీ మీద? గోస్ట్ని. అవునా? అంటే దయ్యాన్ని మీ మీద పంపించారా? అవును. ఓకే, ఒక మంచి సాంగ్ కూడా మంచి సాంగ్ కూడా రిలీజ్ అయింది, చాలా మెలోడియస్ గా, చాలా బాగుంది సాంగ్ కూడా. చాలా జోలపాట, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి పాట ఈ వయసులో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకేమంత వయసు అయిందండి? నవీన్కి అయితే కొంచెం ఎక్కువైంది కానీ చెప్పుకోలే. మంచి సాంగ్ వచ్చింది, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఆ పాటకి. నేనే మాట్లాడానా, మీరైనా అడుగుతారా? లేదు, మీరు మాట్లాడేసేయండి. ఓకే, సో బేసిక్గా ఇండస్ట్రీలో నాకు ఐడెంటిటీ అంటే ఒకటి పోలీస్ ఆఫీసర్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, పోలీస్. రెండు 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 డాక్టర్. కాదు తమ్ముడు, ఒకటేంటో అంటే నన్ను చూడగానే పోలీస్ ఆఫీసర్ సార్, మీరు పోలీస్ సినిమాలు చేస్తూ ఉంటారు కదా అని అడుగుతారు. రెండోది ఏంటి, మహేష్ బాబు గారు సినిమాల్లో కనపడతారు కదా. సో పోలీస్ ఆఫీసర్, అలాగే మహేష్ బాబు గారి సినిమాల్లో కనపడే నేను మొదటిసారి సుధీర్ బాబు గారితో యాక్ట్ చేశాను. సో సుధీర్ బాబు గారితో యాక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే ఆ కటౌట్లో కనపడుతున్న ఆ ఫిజిక్ని మెయింటైన్ చేయాలి అంటే ఎంత కష్టపడాలి అనేది నాకు తెలుసు, ఎందుకంటే నేను జిమ్కి వెళ్తాను కాబట్టి. సో ఎంతో డెడికేటెడ్గా మేము ఈ షూటింగ్స్ చేయడం ఏంటి అంటే 12 గంటల కాల్ షీట్, ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఎప్పుడు పిలిచినా సరే వెళ్ళి 12 గంటలు వర్క్ చేయాలి. 12 గంటలు వర్క్ చేస్తూ అలా ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ప్లస్ అదే గెటప్లో ఫైట్స్ అవన్నీ చేసినప్పుడు నాకు చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సుధీర్ బాబుకి. సో పర్సనల్గా హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఏదైతే ప్రతి హీరో ఒక ఇంపాక్ట్ కోరుకుంటారో. ఓ ఎస్ రవి గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి జటాధర సినిమాతో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, లుక్ అండ్ ఫీల్ ని మనకి తీసుకొస్తున్నటువంటి సుధీర్ బాబు గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ from all the సుధీర్ బాబు గారి fans. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ని ఎంచుకుంటూ మనకి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నటువంటి మా హీరో సుధీర్ బాబు గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. సినిమా చాలా మంచి విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్ రవి గారు, ఓవర్ టు యూ. సుధీర్ బాబు గారి గురించి చెప్తుంటే సుధీర్ బాబు గారు వచ్చారు, మొత్తం అంత అటెన్షన్ అటు వెళ్ళిపోయింది. సో నేను ఇదే చెప్తా ఉన్నాను, సుధీర్ హాయ్, ఆ ఫిజిక్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టపడాలో అనేది నాకు అర్థమవుతుందని చెప్పాను. అది చెప్పాలంటే మహేష్ బాబు గారి డైలాగ్ ఒకటి వాడచ్చు. ఏంటది? మీరు చాలా బాగా అందంగా కనిపిస్తున్నారంటే దోలు తీరిపోతుంది ఇక్కడ. అబ్సల్యూట్గా పర్ఫెక్ట్గా చెప్పారు. సో సుధీర్ బాబు గారితో ఈ సినిమాలో వర్క్ చేయడం డెఫినెట్లీ ఒక మంచి ఇన్స్పిరేషన్ నాకు. దెన్ సెకండ్లీ కమింగ్ టు మా డైరెక్టర్స్ అభిషేక్ అండ్ వెంకట్ ఏమో మన తెలుగు అబ్బాయి, అభిషేక్ ఏమో నార్త్ నుంచి, అదే ముంబై నుంచి వచ్చి డైరెక్ట్ చేశారు. సో కంప్యూటర్కి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎలా కావాలో అలా ఇద్దరు డైరెక్టర్స్ ఒకళ్ళకొకళ్ళు అన్యోన్యంగా ఈ సినిమాని చాలా చక్కగా మాతోటి చేయించుకుని చక్కటి సినిమా రేపు మీ ముందుకు వస్తుంది. దెన్ కమ్స్ టు ద ప్రొడ్యూసర్స్ ఎవరైతే జీ స్టూడియోస్ ఉందో, ఇదంతా షూటింగ్ మేము రాజస్థాన్లో చేయడం జరిగింది. సో ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి అక్కడ 45 degrees టెంపరేచర్లో ఉన్నప్పటికీ మాకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఒక చక్కటి సినిమా డెఫినెట్గా మీ ముందుకు తీసుకురాబోతున్నారు. జీ స్టూడియోస్ నుంచి ఉత్తమ్ గారు కానీ, లేకపోతే అలాగే అరుణ అరోరా గారు అండ్ ప్రేరణ అరోరా గారు, అరుణ అగర్వాల్ గారు, సారీ ఐఎమ్ వెరీ సారీ, అరుణ అగర్వాల్ గారు అండ్ ప్రేరణ అరోరా గారి గురించి పర్టికులర్గా చెప్పాలి. వెరీ వెరీ డెడికేటెడ్ లేడీ. చాలా ఎక్కువసేపు మాట్లాడేస్తున్నాను, అప్పటికి సుమా గారు నా వైపు చూస్తూ ఉన్నారు. అదేం లేదా, టైం ఉందా? ఓకే. సో ప్రేరణ అరోరా గారు ఎవరైతే ఈ సినిమాని కంప్లీట్గా ఆవిడ భుజాల మీదకి తీసుకుని ఇంత చక్కగా చేశారో, డెఫినెట్లీ వెరీ ప్యాషనేట్ లేడీ. ఈ సినిమాలో నాకు కూడా ఇంత చక్కటి రోల్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లంక బిందులు దొరికాయి నాకు. పెట్టే ధన పిశాచి ఉంది కాదండి, తీసుకొని వెళ్ళామనుకో రాత్రి వాళ్ళు పడుకోలేవు చెప్తున్నాను. సుమ గారు, ఆ లంక బిందులేనా మాకు దొరికితే ఆనందపడాలి, కానీ మీరు రోజు లంక బిందులతో. నాకు దొరికింది ఈఎంఐ బిందెలు, కానీ ఈ లంక బిందెలు డబుల్ అవుతాయి అని చెప్పారండి. ఒకవేళ కనుక కరెక్ట్గా సమాధానాలు చెప్పినట్టయితే, మేము అడిగినటువంటి క్వశ్చన్స్కి మీరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే ఈ లంక బిందెలు డబుల్ అవుతాయి. ఆ డబుల్ అయిన దాంట్లో ఒకటి మనం సుధీర్ బాబు గారికి ఇచ్చేద్దాం. అంటే ఆయన మళ్ళీ మనకే ఇస్తారు, అందుకని అడగమంటారా? సరే, స్క్రీన్ మీద నేను కొన్ని ఇమోజీస్ చూపిస్తాను, కలిపితే ఒక సినిమా పేరు అనమాట చెప్పాలి మీరు, ఓకేనా? ఎలాగైతే మనది ఒక మిస్టిక్ థ్రిల్లరో అది కూడా ఒక థ్రిల్లర్ ఫిల్మే. అది నేను మీకు ఇచ్చే క్లూ.
ఇమోజీ నంబర్ 1 ప్లీజ్. చూడండి, కలపండి ఇవన్నీ. అక్కడేమో ఒక శవపేటిక ఉంది, అది నేను, అది నువ్వు. ఓ అది సుమ గారు, అది నవీన్. మూడోది కత్తి నేను. నువ్వు కత్తి. ఓకే, ఇప్పుడు సినిమా పేరేంటో చెప్పండి, అన్నీ కలిపితే ఏం గుర్తొస్తుంది మీకు? అరుంధతి. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఇది కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే మనం లంకె బిందెకి చాలా దగ్గర అవుతాము. దూరంగా ఉండు. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్, చూడండి సుధీర్ బాబు గారు, ఏంటి అరుంధతి అని అంటారా మీరు కూడా? తెలియట్లేదు. ఓకే, రైట్ ఆన్సర్. పర్ఫెక్ట్, ఓ మై పర్ఫెక్ట్. గాడ్. ఇప్పుడు నువ్వు ఆ పాట పాడాలి, జేజమ్మ. రెడీ, 1 2 3 స్టార్ట్. చేజమ్మ సుమమ్మ సుమమ్మ మాయమ్మ. మీ మీద పాడుతున్నారన్నా? జీ మ్యూజిక్ వాళ్ళు మన మీద రైట్స్ ప్రాబ్లంతో కాపీ రైట్ వేస్తారు. ఇంకొకటి ఉంది ఇప్పుడు, సెకండ్ వన్. ఇది కూడా అయినట్టయితే ఇంకా అంతే సంగతులు. ఓకే, నెక్స్ట్ ఇమోజీ ప్లీజ్. అరుంధతి కరెక్ట్, పర్ఫెక్ట్గా చేసావు. అదిగో ఇది చూడు, ఇది కూడా ఒక తెలుగు తమిళ్ సినిమా. అది నేను నీకు ఇచ్చే క్లూ. ఇక్కడ చూడు, ఒక మోనికానా? ఇంకా విజువల్ లేదు. డ్రెస్ వేసుకోంది కదా. అవును, నేను మిస్టిక్ థ్రిల్లర్ అంటే నువ్వు మోనికా అంటావా? ఓకే, లాస్ట్ కూడా కనిపెట్టింది. బాగ్మతియా? నో, ఇంకొక ఇక్కడ మీకు ఓం ఉంది, అక్కడ ఒక సింబల్ ఉంది, అలాగే సమాధి, అండ్ ఎవరో డాన్స్ చేస్తున్నారు. నేను మీకు ఒక క్లూ ఇస్తున్నాను, డైలాగ్ క్లూ. తెలిసిపోయిందా? వాళ్ళు ఎవరికో లంక బిందెలు ఇవ్వండి తొందరగా. యా, అతనేంటి అంత గట్టిగా అరిచాడు? కాంచన అతని గర్ల్ ఫ్రెండా? కాంచన 1 or 2 or 3? ఒకసారి చూద్దాం, 1 or 2 or 3. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, ఐఎమ్ టెల్లింగ్. ఓకే, నువ్వు ఇక్కడ ఉండాల్సిందని కాదు. ఓకే, చూద్దాం. ఇప్పుడు మళ్ళీ నవీన్ ఆ డైలాగ్ చెప్తాడు. అలాగే చెప్తుంది. దా, పసుపు ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు రాసుకుంటారా? తెలిసిపోయిందా? ఇంకొంచెం గట్టిగా అంట. తెలిసిపోయిందా? ఇప్పుడు నా యాక్టింగ్ ఆయన చూసారంటే కొడతారు. అదే ఎగ్జాక్ట్లీ. పసుపు ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు కూడా రాసుకుంటారా? తెలిసిపోయిందా? తెలిసిపోయింది. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ అలేఖ్య, అండ్ థ్యాంక్ యూ రవి గారు. November 7th థియేటర్స్లో చూద్దాము. అండ్ ఈ లంక బిందె జాగ్రత్త. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు అయితే నీకు అది నాకు కరెక్ట్గా చెప్పారు. ఓకే, మిగిలిన వాళ్ళు ఎలా చెప్తారో తెలియదు, కానీ మనకి జటాధరాలో కూడా ఇలాగే బోలెడంత ధనాన్ని కాపాడేటువంటి ఒక ధన పిశాచి అయితే ఉంది. పాపం శిల్ప గారికి అయితే చాలా కష్టం.